బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపస్ చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు, కానీ వీపీ సింగ్కి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కేవలం ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 2006 దాకా అంటే ఇంకొక 13 ఏండ్లు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్. 2006లో మళ్ళా 13 ఏండ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది. అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే వీపీ సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఆ తర్వాత 2006లో విద్యలో వచ్చింది రిజర్వేషన్. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం, మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. 4500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చింది. వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే. బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు, బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ బీసీ మహాసభ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీని మేము మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే ఇప్పుడు సెన్సస్ చేస్తున్నారు, జనాభా లెక్కలు చేస్తున్నారు ఈ సంవత్సరంలో 2025లో. తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకేం చెప్పింది, ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిండ్రు? అమ్మ మీరు వచ్చిర్రు, ధన్యవాదాలు, కూర్చోండి. ఏం వాగ్దానం ఇచ్చిండ్రు? 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో? 42% ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా? అంటే ప్రజలకు ఏది పడితే అది చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా? మీరు 42% ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు, ఏం తెలుసు మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలుసు. మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినరు. ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు. తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసేది ఉండే. జై తెలంగాణ. ఒక్క నిమిషం ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం,
తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం. మీరు ఇస్తామన్నారు, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు ఇస్తామన్నారు, ప్రక్రియ ప్రారంభించండి అని. కానీ చేయలేదు. చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున ఇది నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం, బీసీ మహాసభ ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చెప్పాలి, ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ బీసీ మహాసభ ద్వారా మీ అందరి మద్దతుతోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 42% రిజర్వేషన్ మీరు చెప్పిండ్రు. మరి ఎందుకు చెప్పారో 42% నాకు అర్థం కాలే. బీసీలు 42% కన్నా ఎక్కువనే ఉంటారు, అవునా కదా? ఎక్కువనే ఉంటాం. మరి 42% అని చెప్పిండ్రు. పోనీ చెప్పినంతనన్నా మీరు అమలు చేయండి. లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట, అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథచక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి. మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా మిత్రులందరూ కూడా కోరుతున్నా, మీకు భూమికున్నంత ఓపిక ఉండాలి. ఎందుకంటే 70 మంది మాట్లాడేది ఉంది. అలా మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం. పాములు పట్టే అన్న కూడా వచ్చిండు, మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట. భయపడకుండా ఎవరు, ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది. కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్కి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం.